పంటలకు సంబంధించి ఏం చెప్పిండ్రు? మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం, వానాకాలంలో ఇన్ని పంటలు పండడం మా గొప్పతనం, మా ఘనత అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. గతంలో అభివృద్ధి పరిచినటువంటి నీటిపారుదల వ్యవస్థ కానీ, చెరువులు కుంటల వ్యవస్థ కానీ, చెక్ డ్యాములు కానీ, వాగు వంకలు కానీ, ప్రాజెక్టులు కానీ, జలాశయాలు కానీ ఇవేవి కాదట. వరుణుడు ఇట్లా కరుణించిండు కాబట్టి మొత్తం పంటలు పండి, ఇదంతా మా గొప్పతనం అన్నారు. మంచిదే, కొద్దిసేపటికి మీ వల్లనే పండి అనుకుందాం. ఎవరైతే కష్టం చేసింది రైతులు, పంటలు పండాయి. మరి ఒక వరి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్క ప్రకారంగా 1,57,00,000 టన్నులు పండేది. ప్రభుత్వం చెప్పిన లెక్కనే ఇది. 1,57,00,000 టన్నులు పండితే ఇందులో సన్నాలు అనేటువంటివి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మరి ఏది ప్రభుత్వం సేకరించింది? ప్రభుత్వం సేకరించినటువంటి వడ్లు మొత్తం ఎంత? 1,57,00,000 టన్నులల్లో 16 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అంటే ఎంత అండి? 10% కూడా కాదు, దాదాపు క్లోజ్ టు 10%. దానికన్నా మొత్తం బోనస్ ముట్టిందా? మొత్తం ముట్టలేం మళ్ళా. కాబట్టి ఈ పంచపాండవుల వలె, మంచం కోళ్ళ వలె ముగ్గురు అని రెండు చూపబోయి ఒకే ఏళ్ళు చూపినట్లు సర్కారు యొక్క నీతి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నేను రైతుల విషయంలోనే ఒక్కానికి చెప్తున్నా, ప్రోద్ఘాటిస్తున్నా. మొదటి నుంచి డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి ఏదో ఒక వంక, ఏదో ఒక సాకు చెప్పి అవసరమైతే ఈ నింద పోయిన ప్రభుత్వం మీద వేసేసి తప్పించుకోవాలనేటువంటి ఒక ఉపాయం తప్ప అంతకు మించి ఏమి లేదు. రుణమాఫీ చాలా గొప్పగా చెప్పినారు. ఎంత మాట్లాడిన రైతు బంధు, రుణమాఫీ రెండింటి విషయంలో నేటి ముఖ్యమంత్రి గారు కానీ, వారి ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు! వాళ్ళ భాషను మళ్ళీ నేను ఉచ్చరించాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు వాళ్ళే మాట్లాడినారు. మేము దివానగాలమా, మేము అవలగాలమా, మాకు ఆ దమాగ లేదా, మాకు అనుభవం లేదా, ఏమనుకుంటున్నారు, మేము చేయలేమనుకుంటున్నారా, నోరు కట్టుకుంటే అయిపోతుంది, మాది 135 సంవత్సరాల పార్టీ అండి, మాకు అనుభవం లేదా, మేము ప్రభుత్వాలు చేసిన వాళ్ళం అని చెప్పి భట్టి గారు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ ఇప్పుడు మీకే వర్తిస్తాయి కదా, ఇవన్నీ మీకే కదా వర్తించేది, మేమంటలేం. కాబట్టి ఆనాడు మాట్లాడేటప్పుడేమో అంతంత విషయాలు మాట్లాడుతారు. ఇప్పుడు తీరా వచ్చి మరి ఎందుకు అమలు చేస్తలేరు అంటే చాలా విచిత్రమైనటువంటి వాదన. ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా సరే అంతకంటే ముందు రాష్ట్ర లేదా దేశ ఆర్థిక స్థితిగతుల మీద, పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, అంచనా కలిగి ఉండి, బాధ్యతతోన ఇవి చేస్తాము, ఈ మేరకు అవుతుందని చెప్తే అదో పద్ధతి. కానీ అట్లా కాదు కదా, నోటికొచ్చిందాలో చెప్పాను. మీరు గీత చేయలేమా మేమని చిటికెళ్ళేసి చెప్పారు. అరచేతులు ఉన్నట్లు ఇట్లా పుట్నాలు బెల్లం లాగానే ఇట్లా ఇచ్చి పడేస్తామన్నంత సులభంగా చెప్తారు ప్రజలకు, ఆశ పెడతారు. ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ఒక పచ్చి అబద్ధ ప్రచారాన్ని జనంలోకి నిత్యం తీసుకుపోవడం. కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమని. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేమంటే మా చేతుల్లో లేదంటారు. అమలు చేయలేకపోవడానికి కారణం మేము కాదంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకెవరు ఆకాశంలోకి వెళ్ళి వచ్చిందా? హామీలు ఇచ్చింది మీరే, అమలు చేయలేకపోవడానికి మేము కారణం కాదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు కాదు కారణం అంటే అమలు చేయకపోవడానికి కారణం కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అన్ని సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మీరు మాట్లాడుతున్న సమస్యలు, ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలు, మీడియా ఎత్తి చూపుతున్న సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వల్ల వచ్చినవే అంటారు. మీరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతామనంటేనే జైలుకు వెళ్ళాలి మీరు అంటారు.